తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్ ఇప్పటి వరకు మీరు డైరెక్ట్ చేసిన సినిమాల గురించి మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు కొంతసేపు మీ గురువు గారి గురించి కోడి రామకృష్ణ గారి గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ నాకు చిన్న ముందుగా నేను చెప్పే మాట ఏంటంటే, ఆయన ఒక దిగ్దర్శకుడు. 90 సినిమాలు 100 సినిమాలు దరిదాపులు దాకా చేశారు. సో 100 సినిమాలు చేసిన డైరెక్టర్ అనమాట. సో నేను ఆయన కెరీర్ మొత్తాన్ని నా ఏజ్ కానీ నా అనుభవం కానీ సరిపోదు. నాకు తెలిసిన కొన్ని విషయాలను అడుగుతాను. వాటిల్లో మీ ప్రమేయం ఉండొచ్చు, మీ ప్రజెన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీకు తెలిసింది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలుగు సినిమాలో డైరెక్టర్లు లెజెండరీ డైరెక్టర్లు అంటే రాఘవేంద్రరావు గారు, దాసరి నారాయణరావు గారు, వీళ్ళిద్దరి పేర్లు వినిపిస్తాయి. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఒక వ్యక్తి ఉన్నారు, కోడి రామకృష్ణ గారు. ఆయన 100 సినిమాలు చేశారు. వీళ్ళిద్దరూ ఎలాంటి హిట్లు ఇచ్చారో అంతే స్థాయి హిట్లు ఇచ్చారు. వీళ్ళిద్దరి నీడ వల్ల కోడి రామకృష్ణ గారికి రావాల్సినంత పేరు రాకుండా పోయిందా? అదైతే చాలా మంది అంటారండి. అది కూడా కొంతవరకు వాస్తవం. అంటే వాళ్ళ నీడని కాదండి, వాళ్ళ నీడ అనేది వాళ్ళిద్దరు నీడ చాలా పెద్దదైపోయింది ఇండస్ట్రీ. అవునవును, వాళ్ళు మరి నిజంగానే లెజెండ్స్ కదండి. ఇప్పుడు మా గురువు గారి కంటే కూడా వాళ్ళు చాలా ముందు నుంచి వాళ్ళు చాలా పెద్ద లెజెండ్స్ కదా. ఆ తర్వాత జనరేషన్ కదండి ఆయన. దాసరి గారి శిష్యుడే కదా ఆయన. కాబట్టి కాకపోతే మా గురువు గారు కూడా ఆయన గురువుకు తగ్గ శిష్యుడే. ఆయనకి అంటే ఆయనకు ముందు నుంచి కూడా దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడము లేకపోతే దాన్ని అవన్నీ ఆయనకి లేదండి. సినిమాలు చేసేయడం అంతే, సినిమాలు చేసేయడమే. తర్వాత ఆయన ఎప్పుడు కూడా నేను ఇంత హిట్స్ ఇచ్చానో లేకపోతే నేను ఇంత గొప్ప దర్శకుడున్నానో అనే ఒక్కసారి కూడా ఆయన అనుకున్నది కానీ, ఎప్పుడు ఆయన గొప్పతనం గురించి చెప్పుకోవడం కానీ అది ఎప్పుడు లేదండి. ఆయన ఎప్పుడు చాలా సామాన్యంగా అందరితోటి మామూలుగా ఉండేవారు. మీకు ఆయనతో ఒక 2 రోజులు ట్రావెల్ చేస్తే ఆ టైంలో వాళ్ళందరికీ అనిపిస్తుంది అనమాట, ఈయన 100 సినిమాలు చేసిన డైరెక్టర్, ఈయనేంటి ఇంత సాధారణంగా మాట్లాడుతున్నారు, ఇంత సాధారణంగా ఉన్నారు అనిపిస్తుంది. అంత మామూలు పర్సన్ అండి ఆయన. అయితే ఏంటంటే ఇండస్ట్రీ పరంగా అయితే ఆయనకి దక్కాల్సినంత గౌరవం మాత్రం రాలేదేమో అనేది నా అభిప్రాయం కూడా కదా. 100% అండి. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పానండి, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నా వయసుకి నా అనుభవానికి సినిమా ఇండస్ట్రీలో నేను అసిస్టెంట్ డైరెక్టర్ గారి నుంచి ఇప్పుడు యాక్టర్గా నా ప్రయాణంలో అంతటి టాలెంట్ ఉన్న వ్యక్తిని నేను మరొకరిని చూడలేదండి. ఇక ముందు చూస్తానో లేదో నాకు తెలియదు, ఈ రోజు వరకు నేను చూడలేదు. ఏది మీకు ఏ విషయంలోనైనా ఆ సినిమాకి సంబంధించిన విషయాల్లో. సార్ నాకు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే, సార్ తెలిసిన మీన్స్ ఏంటంటే అక్కడ ఇక్కడ ఇనిందే. నాకు ప్రాక్టికల్గా నాకు అంత ఏజ్ లేదు కాబట్టి నాకు ఇది కరెక్టో కదా మీరు చెప్పండి. ఆయనకి ఫస్ట్ అవకాశం ఇచ్చింది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. అవకాశం ఇవ్వడం మీన్స్ అంటే అది మ్యూచువల్గా వచ్చి ఉండొచ్చు. చిరంజీవి గారితో మొదటి సినిమా చేశారు. బట్ తర్వాత కాలంలో చిరంజీవి గారితో ఒక గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ రావడంతో కోడి రామకృష్ణ గారు బాలకృష్ణ దగ్గర ఎక్కువ సినిమాలు చేసి ఆయనకి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఒక అసోసియేషన్ ఏర్పడిపోయింది చిరంజీవి గారికి కోడి రామకృష్ణ గారికి. తర్వాత ఆ గ్యాప్ అలా చాలా రోజులు మెయింటైన్ అయ్యింది అని ఒక టాక్ ఉంది. నిజమా అబద్ధం? అది మనకు తెలియదండి యాక్చువల్గా. కాకపోతే నేను చూసింది కూడా చెప్తాను సార్. వాళ్ళు అంతకుముందు రిక్షావాడు, దానికి ముందు సింహపురి సింహం, ఏవో వరుసగా 5 సినిమాలు చేశారు. దాని తర్వాత గ్యాప్ వచ్చింది కదండి సార్. ఆ గ్యాప్లో కూడా ఎక్కడైనా అవన్నీ కూడా నేను ఇండస్ట్రీకి రాకముందు చేసిన సినిమాలు అవన్నీ కదా. మేము కూడా అనుకునేవాళ్ళం, గురుగారు చిరంజీవి గారితో ఒక సినిమా చేస్తే బాగుంటుంది అనేది అనుకుంటాం కదా జనరల్గా. ఆ టైంలో వాళ్ళకి మరి అంత విభేదాలు అవి ఏమన్నా ఉండుంటే, ఇప్పుడు ఒకసారి శివాజీ గార్డెన్స్లో షూటింగ్ చేస్తున్నాం, కృష్ణ గారు మీద సాంగ్ ఏదో చేస్తున్నాము. పక్కన చిరంజీవి గారిది ఎక్కువ బండి ఎక్కువ మామ ఎక్కి ఆ సాంగ్ జరుగుతూ ఉంది. ఆయన వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు ఇక్కడ ఈ లొకేషన్కి వచ్చి, వెనక నుంచి గురువు గారు కోడి రామకృష్ణ గారు కళ్ళు మూస్తే చూసే చాలా సరదాగా మాట్లాడుకున్నారు, చాలా సరదాగా అదంతా మేము చూసాం. వాళ్ళు ఎప్పుడు కలిసినా బ్రహ్మాండంగా మాట్లాడుకోవడం అవన్నీ చూసాం సార్. బట్ అంటే ఏదైనా మరి క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయేమో నాకు తెలియదు, మనకు తెలియదు.
కానీ మా వ్యక్తుల మధ్య విభేదాలు అయితే ఏమీ లేవండి, నాకు తెలిసి అయితే లేవు. ఉంటే మాట్లాడుకోరు కదా అలాగా, కరెక్ట్. అంత సరదాగా ఉండరు కదా. బట్ ఈ టాక్ అయితే ఉంది సార్, అంటే మీ దాకా అదే వచ్చింది. ఉండుండొచ్చు. ఆ. అదే ఇప్పుడు దాసరి గారికి, కోటి రామకృష్ణ గారికి అసలు పడదు, ఉమ్, ఇవన్నీ కూడా వినేవాళ్ళం అండి మేము అప్పుడు. ఉమ్, అసలు వాళ్ళిద్దరికి అసలు పడదు. ఈయన సినిమా తీస్తే పోటీగా ఆయన సినిమా తీస్తాడు, దాని మీద రిలీజ్ చేస్తారు, ఇట్లా మాట్లాడుకునేవారండి. సో కానీ ఆయన వాళ్ళ మధ్య మరి వాళ్ళు కలిసినప్పుడు అసలు ఈయనకి గురువు గారు అంటే అపరిమితమైన గౌరవం, ఉమ్, కోటి రామకృష్ణ గారికి దాసరి గారు అంటే అపరిమితమైన గౌరవం. ఉమ్, ఆయన కూడా రామకృష్ణ అని ఆయన చక్కగా మాట్లాడుకునేవాళ్ళు. ఒకసారి ఆ టైంలో ఎందుకు వచ్చింది, భారత్ బంద్ అనే సినిమా టైంలో ఇది ఎక్కువ వచ్చిందండి. సో క్యాప్ టాక్ వచ్చేసి అప్పుడు ఆయన ఒక పిక్చర్ చేస్తున్నారండి, ఆయన ఏదో మన వినోద్ కుమార్ గారితో ఒక పిక్చర్, సినిమా పేరు గుర్తు రావట్లేదు. అప్పుడు భారత్ బంద్ జరుగుతూ ఉంది. ఓకే. జరుగుతూ ఉన్నప్పుడు ఒకళ్ళొకళ్ళు మీద పోటీగా సినిమా చేస్తున్నారు అనేది ఎక్కడో వచ్చింది. మేము కూడా ఎక్కడన్నా కనిపిస్తే మిగతా డైరెక్టర్స్ అసిస్టెంట్ వాళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళు, ఏంటి ఇలాగా పోటీ అంట కదా, ఇద్దరికి గొడవ అంట కదా, అది ఇదని అడుగుతూ ఉండేవాళ్ళు. మ్యాగజైన్స్లో కూడా రాశారండి. ఓకే. కొన్ని మ్యాగజైన్స్లో వాళ్ళిద్దరికి ఏదో పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటుంది ఏదో ఈ రేంజ్లో రాశారు. ఒకసారి ఇక్కడ హైదరాబాద్లోనే ఆ సినిమా షూటింగ్ జరుగుతుంది, జూబ్లీ ఒక బిల్డింగ్లో. సడన్గా దాసరి గారు వచ్చారు. ఓకే. మన మాల వేసుకొని ఉన్నారు, ఆయన బ్లాక్ డ్రెస్లో అది వచ్చారు. బ్రహ్మానందం గారు వెంట పెట్టుకొని వచ్చాడు ఆయన. వచ్చి రాగానే ఈయన సడన్గా ఇంకా లేచి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేసి, గురుగారు ఏదంటే ఏంటి రామకృష్ణ, ఏంటి నీకు నాకేదో గొడవ అంట కదా, ఏంటి నీకు ఏమన్నా తెలుసా అని అడిగారు. అది నాకు తెలుసా ఏంటో అని చాలా సరదాగా మాట్లాడుకున్నారు. ఆయన ఉన్నంత వరకు ఈయన సిగ్గుపడుతున్నారు. ఏ తీ షార్ట్ తీ అని, ఏంటి నేను వెళ్ళేదా వరకు షార్ట్ తీవా, షార్ట్ తీ దాసరి గారు. ఈయన సిగ్గుపడుతూ ఈయన మన బాబు మోహన్ గారు ఆ సీన్ ఏదో చేస్తున్నాం, ఆయనకంతా యాక్టింగ్ చెప్పి చూపించేది ఇది చేసిన తర్వాత ఆయన అన్నారు, రామకృష్ణ చేసిన దాంట్లో సగం చేస్తే చాలా మీకు చాలా పెద్ద పేరు వచ్చేస్తుంది అని. అంటే అలా అలా ఉంటారండి, బయట వచ్చేవి వస్తూ ఉంటాయి సార్. ఇంకా అవి మరి అది ఎందుకు వస్తాయో తెలియదు మనకి. ఓకే. అంటే మీ గురువు గారి కెరీర్ మొత్తం మీద చూసుకుంటే చాలా ఇనిషియల్ స్టేజ్లో బాలకృష్ణతో వరుస హిట్లు ఇచ్చారు. ముద్దుల మామయ్య అయితే అసలు ఇంకా మువ్వగోపాల్ సో ఇట్లా వరుస హిట్లు ఇచ్చుకుంటూ పోయారు అనమాట. సో బాలకృష్ణ గారితో ఉన్న ఆ అసోసియేషన్ మీరు గమనించింది ఎప్పుడైనా ఒక సందర్భం ఉందా? అంటే నేను యాక్చువల్గా బాలకృష్ణ గారు పనిచేసిన భార్గవ ఆర్ట్స్లో చేశారండి ఆయన ఎక్కువ. అవును. వాటికి బయట నుంచి ఆ స్క్రిప్ట్ ఆ ఫేర్ చేయడాలు ఇలాంటివి తప్ప షూటింగ్లకు వెళ్తూ ఉండేవాళ్ళం. షూటింగ్లు ఆయన చేస్తున్నప్పుడు వెళ్ళి చూడడం తప్ప నేను డైరెక్ట్గా వర్క్ చేయలేదు ఆ టైంలో. అంటే డైరెక్టర్ గారి ఎప్పుడు 3-4 సినిమాలు రన్నింగ్లో ఉండేయండి. మా 3 బ్యాచ్లు ఉండేవి. ఓకే. యూనిట్ వైజ్ దీనికి ఒక బ్యాచ్, దానికి ఒక బ్యాచ్, దానికి భార్గవ ఆర్ట్స్కి ఒక బ్యాచ్, ఇలా ఉండేవారు అనమాట. అలా ఎప్పుడైనా అలాంటివి చేశాను కానీ అప్పుడు చాలా బాగుండేవారండి వాళ్ళు. అంటే ఆ టైంలో ఎలాంటి టాక్ ఉండిందంటే కోదండరామరెడ్డికి చిరంజీవి హిట్ ఇస్తే బాలకృష్ణకి కోడి రామకృష్ణ హిట్ ఇస్తారు. అవును, కాంబినేషన్ ఫైట్ అనమాట. ఆడియన్స్ అలాగే అనుకుంటారు కదండి అవన్నీ. వీళ్ళకి ఎవరెవరైనా సినిమా చేస్తే ఎవరిదైనా హిట్ ఇవ్వాలనే ఉంటది ఇక్కడ కదా. ఆయనకి హిట్ ఇవ్వాలి, ఈయనకి హిట్ అనేది ఉండదు అసలు. సినిమా వాళ్ళకి తెలుస్తుంది అది, అంతే కదా. బట్ ఆడియన్స్ లో ఏంటంటే అలా హిట్లు అవుతున్నాయి కాబట్టి అలా అనేసుకుంటూ ఉంటారు అంతే. సార్ అంటే ఇది మీకు అప్పుడు మీరు ఉండకపోవచ్చు, బట్ మీకు తెలిసేమని అడుగుతున్నాను. భానుమతి గారికి మంగం గారి మనవాడు కథ చెప్పడానికి వెళ్ళారు. ఆయన గురువు గారిని కోడి రామకృష్ణ గారిని గెట్అవుట్ అన్నారంట. ఆ సందర్భం ఏమైనా ఐడియా ఉందా మీకు? గెట్అవుట్ అంటే అది నాకు తెలియదు కానీ గురుగారు చెప్తున్నప్పుడు వినడమే ఇవన్నీ. అప్పటికి మనం లేము కదా. సినిమా చేసేటప్పుడు మాత్రం నిన్నేమని పిలవాలి, నేను డైరెక్టర్ గారు అని పిలవాలా, ఎందుకంటే పేరు పెట్టి పిలవను, ఎందుకంటే అది మా ఆయన పేరు. రామకృష్ణ గారు అని, భానుమతి రామకృష్ణ గారు అంటారు. భానుమతి గారి హస్బెండ్ పేరు రామకృష్ణ గారు, ఆయన డైరెక్టర్, ఒకప్పుడు పెద్ద డైరెక్టర్. ఆయన పేరు పెట్టి పిలవను నేను. మరి డైరెక్టర్ గారు అని పిలవమంటావా, లేకపోతే కోడి అని పిలవమంటావా అంటే మీ ఇష్టం వచ్చినట్టు పిలవండమ్మా అంటే అక్కడి నుంచి కోడి అని పిలిచేవారట. ఓకే. అది చెప్పారు డైరెక్టర్ గారు చెప్తుంటే విన్నా. అంటే నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అంటే అది నేను ఆ ఓడు అని నేను వదిలేయకూడదు, దానికి తర్వాత ఏం జరిగిందో చెప్పాలి, లేకపోతే అది రాంగ్ వెళ్ళిపోతుంది. ఆయన కథ చెప్పడానికి వెళ్ళారంట. ఆ క్యారెక్టర్ చెప్పేటప్పుడు దాంట్లో కొన్ని నాటు పదాలు ఉంటాయి భానుమతి గారి క్యారెక్టర్.
అవి చెప్పినప్పుడు ఆమెకి ఆ పదాలు నచ్చలేదంట. ఓకే. ఆ! సో ఇలాంటి స్క్రిప్ట్ తెస్తావా నా దగ్గరికి అని చెప్పేసి కోపం గెటౌట్ అన్నారంట. ఓహోహో! ఆమె తర్వాత లేదమ్మా మీరే కావాలి, కావాల్సింటే తీసేద్దామని చెప్పారంట. ఓకే. తీసేశారంట. ఓకే. ఓకే. తీసేసాను సెట్కి వచ్చారంట. బట్ ఆమె డైలాగ్ చెప్పేటప్పుడు మళ్ళీ యాడ్ చేసే మళ్ళీ చెప్పించారంట. మీ గురువు గారి జిమ్మికులన్నీ మీకు అవునండి. అవునవును. ఆమెకి మర్చిపోయింది. ఆ పదంతో చెప్పేసింది. ఆ. చుట్టూ ఉన్న వాళ్ళందరూ విపరీతమైన క్లాప్స్ అంట. మొత్తం సెట్ గానీ నార్మల్ ఆడియన్స్ గానీ ఫస్ట్ డైలాగ్కే క్లాప్స్ అంట. పిలిచి ఏందయ్యా వాళ్ళు అంతలాగా క్లాప్స్ కొడుతున్నారు, అంత బాగా చేశానా నేను అంటే, అప్పుడు వచ్చి అమ్మ మీరు ఆ రోజు మార్చమన్నారు కదమ్మా, ఆ పదాలు నేను మార్చలేదు, దానికి వచ్చిన రియాక్షన్ ఇదంతా అంటే, అబ్బా నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానయ్యా, ఈ క్యారెక్టర్ కావాలి ఆ పదాలు నాకు ఇప్పుడు అర్థం అవుతుంది అని చెప్పి అన్నారంట. ఆయనకి బాగా మాస్ పల్స్ బాగా తెలుసండి. ఇప్పుడు మీకు అదే మంగమ్మ గారి మనవడు సినిమా, అది యాక్చువల్గా రీమేక్ అండి. చాలా మందికి తెలియదు. తమిళ్లో భారతీ రాజా గారు చేశారు సార్. మన్వాసనయ్య అని పిక్చర్. అందులో పాండ్యన్ అను రేవతి గారు హీరోయిన్ గా చేశారు. వాళ్ళు కొత్త వాళ్ళు ఆ సినిమాలో. ఆ సినిమా సూపర్ హిట్ అక్కడ. ఆ సినిమాని తెలుగులో మంగమ్మ గారి మనవడు అందిస్తారు. అదంతా ఎలా ఉంటుంది అంటే అదొక పొయిటిక్ టచ్ తోటి ఆర్టిస్టిక్ గా ఉండే సినిమా అది. భారతీ రాజా గారి సినిమా. దాని ముందు అది చూసినప్పుడు అది చేద్దాం అనుకున్నప్పుడు అసలు తెలుగుకి ఇంత రాగా ఉన్న సినిమా అసలు ఎలా ఆడుతుంది, ఇందులో కమర్షియాలిటీ ఏముంది, అసలు హీరోయిజం ఏముంది, లేకపోతే ఇది పోయి బాలకృష్ణ గారితో ఎలాగా అని చాలా మంది చెప్పారటండి ఆ టైంలో. అంటే అది వర్కౌట్ అవ్వదు అని. అది వర్కౌట్ అవుతుందా అవదా అనేది చేసిన తర్వాత కదా తెలుస్తుంది అని చెప్పి దాన్ని మొత్తం కమర్షియల్ గా మార్చి కమర్షియల్ గా ఆ సాంగ్స్ దంచవే మేనత్తకు అసలు ఈ ప్యాటర్న్ లోనే ఉండదు ఆ సినిమా. అది మీరు ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు. అది మన్వాసనయ్య అనే పిక్చర్ మీరు చూస్తే చాలా మంది తెలియదు. అది అసలు ఉండదండి. అసలు ఈ ప్యాటర్న్ లోనే ఉండదు. క్యారెక్టర్లు ఇవి ఉంటాయి అంతే, స్టోరీ లైన్ అది ఉంటది, మిగతా అంతా మారిపోయింది. మారిపోయి ఇది పక్కా కమర్షియల్ అయిపోయి ఇది సూపర్ హిట్ అయిపోయి ఇవన్నీ రాడేసింది ఇక్కడ. ఆ ఫస్ట్ షో చూసారట భారతీరాజా గారు, ఆయనకి పిచ్చి కోపం వచ్చేసిందటండి. ఓకే. అంటే ఎప్పుడు తెలుగు వాళ్ళకి అసలు మనం సినిమానే ఇవ్వకూడదు రీమేక్ కి, మొత్తం సర్వనాశనం చేస్తారు, అసలు నేను చేసింది ఏంటి ఇదేంటి అని అన్నారట. చెప్పకుండా వెళ్ళిపోయాడటండి ఆయన. ఆ తర్వాత సిల్వర్ జూబ్లీకి మళ్ళీ ఆయన్ని గెస్ట్ గా పిలిస్తే అప్పుడు ఆయన చెప్పారటండి, ఈ సినిమా నేను తెలుగులో తీసుంటే అట్టర్ ఫ్లాప్ అయ్యేది, కోడి రామకృష్ణ గారు కరెక్ట్, ఎందుకంటే ఆ ఆడియన్స్ పల్స్ ఆయనకే తెలుసు, నేను చేస్తుంటే ఇంత హిట్ అయ్యేది కానే కాదు అసలు ఈ సినిమా. ఇప్పుడు ఓకే అంటే ఏ లాంగ్వేజ్ కి ఎక్కడ ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను కూడా ఆలోచిస్తున్నాను అని చెప్పారట స్టేజ్ మీద. సూపర్.